ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే మరోవైపు కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులపై పెను ప్రభావం పడుతుంది. అకాల వర్షాలతో కూరగాయల సాగుకు తీవ్ర నష్టం జరగడంతోనే దిగుమతులు తగ్గాయని హైదరాబాద్లోని మార్కెట్ అధికారులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలెకి అందిస్తారు. మండే ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా దర పుట్టిస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కూరగాయల ధరలు అయితే చాలా వరకు పెరిగాయి. కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా పెరిగాయి అని వ్యాపారులు చెప్తున్నారు. అయితే ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్న కూరగాయల ధరలను పోల్చుకుంటే బయట బహిరంగ మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఇంకా ధరలు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్స్ చెప్తున్నారు. చాలా వరకు కూడా ధరలు పెరిగాయి. అంటే టమాటా గత వారంలో 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 27 రూపాయలు అయింది. అలాగే బీన్స్ అయితే మరింత రికార్డు స్థాయిలో ధరలు పెరిగినాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అక్కడ రైతు బజార్లో ఉన్న ధరల పట్టికని చూసుకుంటే మొత్తంగా అయితే బీన్స్ 135 రూపాయలకి కేజీ పెరిగింది. అంటే 20 నుంచి 30 వరకు అయితే రూపాయలు పెరిగినాయి అన్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా చిక్కుడుగాయ కూడా కేజీ 55 రూపాయలు పెరిగాయి. ఇలా ప్రతి దాని మీద కూడా 17 రూపాయలు అలా పెరిగాయి అంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా అకాల వర్షాల కారణంగా చాలా వరకు కూడా పంట నష్టం రావడం, అలాగే దిగుమతులు కూడా సరిపడా రావడం లేదు అంటూ కూడా రైతు బజార్లో ఉన్న వ్యాపారులు చెప్తున్నారు. అయితే దిగుమతులు తక్కువగా ఉండడంతో అయితే ఇలా ధరలు పెంచడం, అంటే డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్లనే ఇలా ధరలు పెంచామంటూ కూడా మార్కెట్ వర్గ అధికారులు చెప్తున్నారు. అయితే కొద్ది రోజుల పాటు వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. మళ్ళీ కొత్త పంట చేతికి వచ్చే వరకు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని మార్కెట్ వర్గ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రైతు బజార్లో పోల్చుకుంటే బహిరంగ మార్కెట్లో అమ్మే వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారు అన్నట్టుగా అయితే కస్టమర్స్ చెప్పడం జరుగుతుంది. అయితే కొద్ది రోజుల పాటు వరకు కూడా దిగుమతి తక్కువ ఉండడంతో ఇట్లా ధరలు పెంచామని అధికారులు చెప్తున్నారు. కొద్ది రోజుల పాటు వరకు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.